హలో అందరికీ. నేను చెప్పబోయే కథ పేరు 'ఆమె కథ'. రచించింది నేనే. ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుధ నోరు విప్పి మాట్లాడి అప్పటికి 4 రోజులైంది. ఆమె మాట్లాడడం లేదు, మౌనంగా ఉంటోంది అన్న సంగతి ఆ ఇంట్లో వాళ్ళెవ్వరూ గమనించలేదు. పొద్దున్నే నిద్రలేవగానే నీ దరిద్రపు మొహం చూపించొద్దు అనే భర్త శేఖర్‌కి ఈ 4 రోజులుగా ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. లేవగానే అతనికి కావలసినవన్నీ అమర్చిపెట్టి, అలారం సౌండ్ పెట్టి, ఆ గదిలోంచి మౌనంగానే బయటికి వెళ్ళిపోతోంది. తనని ఒక తెలివి తక్కువ దానిలాగా చూసే పిల్లలకి ఏవో నీతి కథలు, కబుర్లు చెబుదామని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళకి అవి బోర్. తనొక పాతకాలపు మనిషి. చదువురాని మొద్దు. నిజానికి తను ఏం చదువుకుందో కూడా వాళ్ళకి తెలీదు. కానీ తన మీద ఆ ముద్ర వేసేశారు. దేవుడి ముందు కూర్చొని కూడా మౌనంగానే పూజ చేసుకుంది. దేవుడిని కూడా ఏమీ అడగాలనిపించలేదెందుకో. ఆయనకి తెలియనిదేది అక్కడ జరగట్లేదు కదా! బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టింది. తన మొహం చూస్తేనే అరిష్టం అని ఈసడించుకునే భర్త కళ్ళ ముందుకి వెళ్ళకూడదు అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది స్మిత, శేఖర్ కొలీగ్. ఇంట్లోకి రావడంతోటే హాయ్ శేఖర్ అంటూ వచ్చి చొరవగా తన భర్త పక్కన కూర్చుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా హాయ్ ఆంటీ అంటూ ఆమెను పలకరించారు. స్మితని చూడగానే శేఖర్ కళ్ళల్లో, పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే వసుధ పెదాలపై విరక్తిగా ఒక నవ్వు. పనేమీ లేకపోయినా వంటగదిలో నుంచి ఆమె బయటికి రాలేదు. అసలు ఆమె అనే మనిషి ఇంట్లో ఉన్నది అన్న సంగతి కూడా వాళ్ళెవ్వరూ గమనించలేదు. స్మిత వస్తూనే శేఖర్ పక్కన కూర్చుని, "ఏంటి శేఖర్ ఈరోజు స్పెషల్స్" అని అంటూ ఒక్కొక్క డిషెస్ మీద మూతలు తీసి చూస్తూ ఉంది. "ఏముంది రోజూ చేసేవే చేసి మా మొహాన కొట్టి ఉంటుంది. ఇంతకంటే తనకు ఇంకేం తెలుసు" అని విసుగ్గా అన్నాడు శేఖర్. "అవునా ఆంటీ, ఈరోజు ఈ బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసి విసుగొస్తోంది. మొన్న మీ ఇంటికొచ్చినప్పుడు మీరు చేశారే పన్నీర్ కర్రీ సూపరుంది" అని మెచ్చుకుంది రితిక. "అవునాంటీ, మా మమ్మీకి మోడ్రన్‌గా ఉండడమే కాదు, మోడ్రన్‌గా వండడం కూడా చేత కాదు. మీరు చూడండి ఎంత స్మార్ట్‌గా ఉంటారో. మీరు మా మమ్మీ అయితే ఎంత బావుండేదో. మా ఫ్రెండ్స్‌కి కూడా చాలా ప్రౌడ్‌గా ఇంట్రొడ్యూస్ చేసేవాడిని" అని అన్నాడు రిషి. ఏ కమ్ ఆన్ గైస్, ఇప్పుడు మాత్రం ఏం పోయింది? ఈవినింగ్ మనందరం కలిసి పార్టీకి వెళ్దాం. డోంట్ ఫీల్ బ్యాడ్ అని ఏదో జోక్ చెప్పినట్లుగా పెద్దగా నవ్వింది స్మిత. ఆమె నవ్వుతో శృతి కలిపారు శేఖర్, రిషి, రితిక ముగ్గురు. కొద్ది కాలం క్రితం వాళ్ళ ప్రవర్తన చూసినప్పుడు బాగా ఏడుపొచ్చేసింది. చాలా బాధగా అనిపించేది. గుండెలు పగిలేలా ఏడ్చింది. కానీ ఇప్పుడు కనీసం ఏడుపు కాదు కదా! బాధగా కూడా అనిపించడం లేదు. పైపెచ్చు నవ్వొస్తోంది. కొద్దిసేపటి తర్వాత ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు. కనీసం వెళ్తున్నాము అన్న విషయం కూడా వసుధకి ఎవ్వరూ చెప్పలేదు. వాళ్ళు చెబుతారని కూడా ఆమె ఆశించలేదు. ఒంటరిగా కూర్చుని ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయింది వసుధ. డిగ్రీ పూర్తిగానే తన తండ్రి ఆరోగ్యం బాగోకపోవడంతో హడావిడిగా తనకి పెళ్లి చేసేశారు. పెళ్లి జరిగేటప్పటికి అలకనంద టెక్స్‌టైల్స్‌లో క్రియేటివ్ డిజైనర్‌గా వర్క్ చేసేవాడు శేఖర్. ఆ తర్వాత కొన్ని రోజులకి క్రియేటివ్ హెడ్‌గా ప్రమోషనొచ్చింది. కొద్దో గొప్పో తాతల నుంచి సంక్రమించిన ఆస్తి ఉంది. అది అంత ఎక్కువ కాకపోయినా అన్నిటికన్నా వసుధ కంటే తానే ఎక్కువ అనే గర్వం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. అతని దృష్టిలో డిగ్రీ అనేది అసలు చదువే కాదు. పెళ్లి జరిగిన మొదటి రోజే అతను వసుధతో అన్న మొదటి మాట, "చదువురాని మొద్దుని తీసుకొచ్చి నాకు కట్టపెట్టారు. నీ అవతారం చూసావా ఎలా ఉందో? ఈ రోజుల్లో అందరూ మోడ్రన్‌గా ఉంటూ ఉంటే ఇంకా అప్పలమ్మలాగా ఇలా చీరలు కట్టుకొని తిరుగుతావా? రేపు నిన్ను మా స్టాఫ్‌కి పరిచయం చేయాలన్నా నాకు తల కొట్టేసినట్టుగా ఉంటోంది" అని అన్నాడు శేఖర్. నిజానికి వసుధ చీరలు చాలా బాగా కట్టుకుంటుంది. అలాగని మోడ్రన్‌గా ఉండదు అని కాదు. ఆమెకి ట్రెడిషనల్‌గా ఉండడం ఇష్టం అంతే. డ్రెసెస్ కూడా వేసుకునేది. కానీ వాటికి కూడా ఏవో వంకలు పెట్టేవాడు శేఖర్. అతనికి నచ్చనిది తనో, తన అవతారమో ఎంతకీ అర్థమయ్యేది కాదు వసుధకి. అది మొదలు ప్రతి విషయంలోనూ ఆమె ఏం చేసినా తప్పులు వెతకడం అతని పని. యాంత్రికంగానే ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు.
అతని స్పర్శలో ప్రేమ వెతుక్కోవాలని ఎన్నిసార్లో ప్రయత్నం చేసిందామె. కానీ అతనికి మాత్రం ఆ కలయిక కూడా ఆమెని ఉద్ధరిస్తున్నట్లుగానే ఉండేది. ఇక విసిగిపోయి ఒక యంత్రంలాగా మారిపోయింది వసుధ. పిల్లల్ని చూసుకునైనా తన జీవితానికి అర్థం వెతుక్కుందాము అని ప్రయత్నం చేసింది. కానీ అందులో కూడా విధి తనను వెక్కిరించింది. పిల్లల ముందే శేఖర్ ఆమెను తీసి పారేసి మాట్లాడడం, చాలా చులకనగా చూడ్డం, ఆమెకి ఏమీ తెలియదు అన్నట్లుగా ముద్ర వేయడంతో పిల్లలు కూడా అమ్మ అంటే తమ అవసరాలు తీర్చడానికి ఇంట్లో ఉండే ఒక పని మనిషి అన్నట్లుగా తయారయ్యారు. పిల్లలకి మంచి చెప్పడానికో, లేకపోతే వాళ్ళని సరైన దారిలో పెట్టడానికో కూడా ఆమెకి అర్హత లేదు. రిషి 8దో తరగతి చదువుతున్నాడు. రితిక 7 తరగతిలోకొచ్చింది. ఎప్పుడూ స్మార్ట్ ఫోన్లతోటే లోకంగా బతుకుతున్నారు. వాళ్ళని పట్టించుకునే తీరిక శేఖర్‌కి ఉండదు. పోనీ తను పట్టించుకుందాము అంటే, శేఖర్ వాళ్ళ ముందే తనని తిడుతున్నాడు. ఇంక ఏం చేయాలో అర్థం కాక మౌనవ్రతం పట్టింది వసుధ. వాళ్ళకి తన అవసరం లేదు అని తెలిసిన తర్వాత, తను కూడా ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవుతాను అని అడిగింది. శేఖర్‌తో పాటు పిల్లలు కూడా పెద్దగా నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో మొదట ఆమెకు అర్థం కాలేదు. "నువ్వు చదివిన డిగ్రీకి నీకు ఉద్యోగం వస్తుంది అనుకుంటున్నావా? బయటికెళ్ళి ఒక్క ముక్క ఇంగ్లీష్‌లో మాట్లాడగలవా? ఎక్కడికో ఎందుకు పిల్లల స్కూల్‌కి వెళ్ళి పేరెంట్స్ మీటింగ్‌కి అటెండ్ అవుతున్నావా?" అని ఎగతాళిగా నవ్వుతూ అన్నాడు శేఖర్. నేను వెళ్తాను అనే అన్నాను. కానీ మీరే కదా నన్నెప్పుడూ తీసుకెళ్లరు. పేరెంట్స్ మీటింగ్ అప్పుడు ఎప్పుడు పెట్టినా మీరే వెళ్తారు కదా! అని అమాయకంగా అడిగింది వసుధ. మమ్మీ ప్లీజ్ ఇంతకంటే ఎక్కువ జోకులెయ్యకు. నేను నవ్వలేకపోతున్నాను. నువ్వు మా స్కూల్‌కి కనుక ఈ అవతారంలో వచ్చావు అంటే మా ఫ్రెండ్స్ అందరూ రేపటి నుంచి నన్ను చూసి నవ్వుతారు అని అన్నది రితిక. అవునవును. రితిక చెప్పింది నిజమే. మా ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు. వాళ్ళేం మాట్లాడుతున్నారో కూడా నీకర్థం కాదు. నువ్వు ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అయినా ఇదంతా చెప్పినా నీకర్థం కాదు. డాడీ ప్లీజ్ దయచేసి మమ్మీని మాత్రం మా స్కూలుకి పంపించకండి అని ఇంగ్లీష్‌లో వాళ్ళ నాన్నకి చెప్పాడు రిషి. ఇంగ్లీష్‌లో చెబితే వాళ్ళమ్మకి అర్థం కాదు అని వాడుద్దేశం. శేఖర్ వైపు నిర్లిప్తంగా చూసింది వసుధ. విన్నావు కదా వసుధ! పిల్లలు కూడా నువ్వంటే భయపడుతున్నారు. నా కర్మ కొద్దీ నిన్ను నేను పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. ఇంతకు మించి నీ వల్ల మాకు ఏ అవమానాలు జరక్కండా చూసుకుంటే చాలు. ఎప్పుడూ ఆ దరిద్రపు మొహం వేసుకుని ఈస్రోమంటూ పడి ఉండడం కాదు. కొంచెం కల్చర్ కూడా నేర్చుకో అని విసుక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్. అంతటితో తను ఉద్యోగం చేయాలి అనే ఆలోచన చచ్చిపోయింది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం అవ్వదు కదా! ఆమె ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులని తిరిగి వాళ్ళే కల్పిస్తారు అని ఆ క్షణం వసుధ అనుకోలేదు. ఒక సంవత్సరం క్రితం వాళ్ళ జీవితంలోకి వచ్చింది స్మిత. ఆఫీసులో కొలీగ్‌గా మాత్రమే కాదు, అంతకు మించి శేఖర్ జీవితంలోకి, వసుధ కుటుంబంలోకి, పిల్లలకి, శేఖర్‌కి స్మిత ఒక అద్భుతంగా కనిపించడం మొదలుపెట్టింది. స్మిత ఒక డైవర్సీ. తనకి ఒక 10 ఏళ్ల పాప డాలీ. ఒంటరిగా పెంచుతోంది. ఆమె తన భర్తతో ఎందుకు విడిపోయిందో తెలీదు. ఇప్పుడు తన భర్తతో ఎందుకు అంత క్లోజ్‌గా ఉంటుందో కూడా వసుకు అర్థం కాలేదు. కానీ అర్థం కానంత పిచ్చిది మాత్రం కాదు. శేఖర్‌కి ఈ మధ్య ఎక్కువగా టూర్‌లెక్కువవుతున్నాయి. లేట్ నైట్ పార్టీలు కామన్ అయిపోయాయి. వీకెండ్స్‌లో కూడా పిల్లల్ని తీసుకొని స్మితతో పాటుగా బయటకు వెళ్తున్నాడు. 1, 2 సార్లు అడగడానికి ప్రయత్నం చేసింది. శూలాల లాంటి మాటలు గుండెకి గాయం చేయడం తప్పితే ప్రయోజనం ఏమీ లేదని అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. క్రమక్రమంగా రోజూ మాట్లాడుకునే 1, 2 మాటలు కూడా తక్కువైపోయాయి. ఆమె పడక కూడా క్రమంగా హాల్లోకి మారిపోయింది. భర్త దారి తప్పుతున్నాడు. సరే, కానీ పిల్లలనైనా సరైన దారిలో పెట్టాలి అని అనుకుంది. అది తన అవివేకం అనే విషయం తనకు అర్థం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకరోజు పిల్లలు ఇద్దరూ ఇంటికి రాగానే వాళ్ళిద్దరికీ స్నాక్స్ పెట్టి తను కూడా వాళ్ళతో పాటే అక్కడ కూర్చుంది. పిల్లలిద్దరితో మాట్లాడడానికి గొంతుకేదో అడ్డం పడుతున్నట్లుగా అనిపించింది. కానీ ఇది తన సంసారం. తనే చక్కదిద్దుకోవాలి అనే ఉద్దేశంతో పిల్లలతో మాట్లాడడం మొదలుపెట్టింది. రిషి, రితిక కాసేపు మీ ఫోన్లు పక్కన పెట్టి నేను చెప్పేది వినండి. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఉపోద్ఘాతంగా మొదలుపెట్టింది వసుధ. ఏంటి మమ్మీ ఎప్పుడు నీ నస? ఏం చెప్తావిప్పుడు? అయినా కొత్తగా చెప్పేదేముంది? ఎప్పుడూ పాడే పాత పాట పాడుతూ ఉంటావు. మొబైల్ ఫోన్లు వాడకూడదు, చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలి. ఇదే కదా నువ్వు చెప్పేది.
అయినా ఆ విషయాలన్నీ మాకు తెలుసులే అని నిర్లక్ష్యంగా అన్నది రితిక. రితిక, నేను నీ కన్న తల్లిని. నాతో మాట్లాడే పద్ధతొకటుంటుంది. అది నువ్వు మర్చిపోతున్నావు. ముందు పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి అని కొంచెం గట్టిగానే అన్నది వసుధ. ఇప్పుడు రితిక అన్న దాంట్లో తప్పేముంది మమ్మీ? నువ్వు కొత్తగా ఈరోజు మాతో మాట్లాడేందుకు ఏముంది చెప్పు? అయినా సరే ఏం చెప్తావో చెప్పు అని విసుగ్గా అన్నాడు రిషి. రిషి, మీరిద్దరూ పెద్దవాళ్ళవుతున్నారు. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే వయసు కాదు. కొంచెం నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. నేను ఏది చెప్పినా, ఏం చేసినా మీ మంచి కోసమే కదా! డాడీ ఎలాగూ నా మాట వినడం లేదు. కనీసం మీరైనా నన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను బతుకుతున్నదే మీకోసం కదా నాన్న అని ఎమోషనల్‌గా తన మనసులో ఉన్న బాధ చెప్పుకోవడానికి ప్రయత్నం చేసింది వసుధ. మమ్మీ, అనవసరంగా డాడీని తప్పు పట్టకు. అయినా ఇప్పుడు ఈ ఇంట్లో నీకు ఏం తక్కువైందని అంతగా బాధపడ్డానికి? నీకు మొబైల్ ఫోన్ ఉంది. ఇంట్లో టీవీ ఉంది. డాడీ ఏం కావాలంటే అవి కొనిపిస్తూనే ఉన్నారు కదా! ఇంకా ఏం తక్కువైందని ఇలా డాడీని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నావు? అని కోపంగా అన్నది రితిక. రితిక, నేను చెప్పేదేంటి? నువ్వు మాట్లాడేదేంటి? మీ ఇద్దరి భవిష్యత్తు కోసం కొన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు టాపిక్‌ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఎందుకు? అని కొంచెం కోపంగానే అన్నది వసుధ. సరిగ్గా వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే శేఖర్, స్మిత ఇద్దరూ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు. రితిక మాట్లాడిన మాటలు, దానికి వసుధ చెప్పిన ఆన్సర్ రెండూ విన్నాడు శేఖర్. డోర్ దగ్గర నుంచొని క్లాప్స్ కొట్టుకుంటూ లోపలికొచ్చాడు. వెరీ గుడ్ రితిక. కరెక్ట్‌గా అడిగావు. మీ మమ్మీకి తిన్నదెరగక ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి. మంచిగా ఏదైనా చదువుకొనుంటే సొసైటీ అంటే ఏంటో, కల్చర్ అంటే ఏంటో తెలిసి ఉండేది. తనకు తెలిసిందే తక్కువ. మళ్ళీ మిమ్మల్ని ఉద్ధరించడానికి ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది అని విసుగ్గా అన్నాడు శేఖర్. వసుధ ఆ మాటలకి దెబ్బతిన్నట్లుగా శేఖర్ వైపు చూస్తూ, పిల్లల ముందు అలా తీసి పారేస్తూ మాట్లాడడం ఏమీ బాగాలేదు. అలాగే మీ ప్రవర్తన కూడా ఈ మధ్య అస్సలు బావుండడం లేదు అని స్మిత వైపు చూస్తూ బాధగా అన్నది వసుధ. నా బిహేవియర్‌ని సరిచేసేటంత గొప్ప తెలివితేటలు నీకు లేవులే కానీ, నువ్వసలు మనసులో ఏమనుకుంటున్నావో అది చెప్పు అని కోపంగా అన్నాడు శేఖర్. పిల్లల ముందే వేరే ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తే రేపు వాళ్ళు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోరా అని మొదటిసారిగా నోరు విప్పింది వసుధ. ఆ మరుక్షణం వసుధ చెంప పగిలిన శబ్దం అక్కడ ప్రతిధ్వనించింది. నన్ను ప్రశ్నించేటంతటి దానివైనావా? అయినా నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి నీకు అధికారం లేదు. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను అని కోపంగా అన్నాడు శేఖర్. పిల్లల ముందు, పరాయి ఆడదాని ముందు భర్త తనను అలా చేయి చేసుకుంటాడు అని వసుధ అస్సలు ఊహించలేదు. మౌనంగా నిలబడిపోయి చూస్తూ ఉంది. ఇక తను మాట్లాడి ప్రయోజనం లేదు అన్న సంగతి ఆ క్షణమే ఆమెకు అర్థమైంది. కన్న పిల్లలు కూడా తన మీద జాలి చూపించలేదు. కట్టుకున్న భర్తకి తన మీద ప్రేమ లేదు. ఇక ఎవరి కోసం తను, తన కుటుంబం, తన సంసారం అంటూ పాకులాడాలో తనకే అర్థం కాలేదు. జరుగుతుందంతా చూస్తున్న స్మిత అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది. సారీ శేఖర్, మీ ఆవిడ మనసులో నా పట్ల ఇంత చీప్‌గా ఆలోచిస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు. నేను మీ ఇంటికి రావడం, నీతో క్లోజ్‌గా ఉండడం ఆవిడకి ఇష్టం లేదనుకుంటాను. ఇక నుంచి నాకు దూరంగా ఉండడమే బెటర్ అని కావాలనే ఏడుస్తున్నట్లుగా నటిస్తూ అన్నది స్మిత. మీరలా అనొద్దు ఆంటీ. మీరొస్తేనే మాకు కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటుంది. మీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఇంటికి రాకపోతే మేము చాలా ఫీలవుతాము అని రిషి, రితిక ఇద్దరూ స్మిత చేతులు పట్టుకొని బతిమిలాడ్డం మొదలుపెట్టారు. శేఖర్ కూడా, చూడు స్మిత, ఇది నా ఇల్లు. నిన్నిక్కడికి రావద్దు అనే అధికారం ఎవ్వరికీ లేదు. అయినా ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను తనకి విడాకులిద్దాము అని నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే నేను స్మితని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక తను ఈ ఇంట్లో ఉంటుందో, వెళ్ళిపోతుందో తనిష్టం. ఎలాగూ తను బయటకు వెళ్లి బతకలేదు కాబట్టి, ఈ ఇంట్లో పని మనిషిగా ఒక మూలన పడి ఉంటే ఇంత తిండి పడేస్తాను అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడాడు శేఖర్. ఈ అమ్మ మీకు కూడా అవసరం లేదా అన్నట్లుగా పిల్లల వైపు నిస్సహాయంగా చూసింది వసుధ. పిల్లలిద్దరూ మొహం తిప్పేసుకొని అప్పటికే స్మిత దగ్గరకు వెళ్లి నిలబడ్డారు. స్మిత ఆంటీ, నిజంగా ఇది చాలా గుడ్ న్యూస్. మీరు కనుక మా డాడీని పెళ్లి చేసుకుంటే ఇక ఎప్పుడూ మాతోటే ఉంటారు. మిమ్మల్ని మా మమ్మీగా మా ఫ్రెండ్స్ అందరికీ పరిచయం చేస్తాము అని హ్యాపీగా మాట్లాడుతున్న పిల్లల్ని విరక్తిగా చూసి నవ్వుకుంది వసుధ.
ఆ రోజు నుంచి వసుధ మౌనవ్రతం మొదలుపెట్టింది. ఎవరితోటి ఏమీ మాట్లాడడం లేదు. సైలెంట్‌గా తన పని వరకు తను చేసి పక్కకు వెళ్ళిపోతోంది. 4 రోజులుగా ఆమె మాట్లాడడం లేదు అన్న సంగతి కూడా ఎవరూ గమనించలేదు. ఎవరి పనులకు వాళ్ళు సక్రమంగా నడుస్తున్నంత వరకు ఆమెని గమనించాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. నెమ్మది నెమ్మదిగా తన జీవితం గురించి ఒక అవగాహనకు వచ్చేసింది వసుధ. తల్లిదండ్రులకు తనొక్కతే కూతురు. వాళ్ళు తన పెళ్ళైన 4 సంవత్సరాలకే ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ అంత్యక్రియలకు కూడా ఏదో మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోయాడు శేఖర్. ఆ బాధ నుంచి వసుధ బయటపడడానికి చాలా రోజులు పట్టింది. అప్పుడు కూడా తనకు తనే ఓదార్పు చెప్పుకొని తన లైఫ్‌లో బిజీ అయిపోయింది. ఇప్పుడు తను వెళ్ళడానికి దారి లేదు. విడాకులిస్తాను అన్న మనిషితో ఇంకా కలిసి ఉండాలి అని ఆమె అనుకోవడం లేదు. సన్‌సైడ్ మీద పెట్టిన తన పాత సూట్‌కేస్‌ని కిందకు దించి, అందులో ఉన్న తన సర్టిఫికేట్స్‌ని బయటకు తీసింది. ఎంతో ఇష్టంగా వాటిని తడిమి చూసుకుంది. వాటన్నింటినీ నీట్‌గా ఒక ఫైల్‌లో పెట్టుకొని, తన మొబైల్ బయటకు తీసి ఒక నంబర్‌కి కాల్ చేసింది. ఓహ్ మై గాడ్! వసుధ నువ్వేనా? ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఎన్ని సంవత్సరాలకి కాల్ చేశావే తల్లి! అంటూ ఉత్సాహంగా పలకరించింది అవతల వైపు నుంచి వసుధ ఫ్రెండ్ శిరీష. వసుధ ఏదో సమాధానం చెప్పేలోపే శిరీష ఆపకుండా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతకీ ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? అసలు నేనెందుకు గుర్తొచ్చాను? అంటూ వరుసగా ప్రశ్నలడిగింది శిరీష. సిరి, సిరి నేను నిన్నొకసారి కలవచ్చా? అని అడిగింది వసుధ. ఇడియట్! దానికి పర్మిషన్ అడగాలానే? ఇంతకీ నువ్వెక్కడున్నావో చెప్పు. నేనిప్పుడే బయలుదేరుతున్నాను అని యాంగ్జైటీగా అంది శిరీష. ఇప్పుడు నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. నువ్వు కూడా ఇక్కడే ఉంటున్నావు కదా? అని అడిగింది వసుధ. వసుధ గొంతులో ఏదో తేడా ఉంది అన్న విషయం శిరీష గమనించింది. వసు, ఏదైనా ప్రాబ్లం ఉందా? అంతా ఓకే కదా? నువ్వెందుకంత డల్‌గా మాట్లాడుతున్నావు? అని అడిగింది శిరీష. సిరి, నేను నిన్ను కలవాలి. నువ్వు ఏ ఏరియాలో ఉంటావో చెప్పు. రేపు కలుద్దాం అని మాత్రం చెప్పింది వసుధ. సిరి తన అడ్రస్ చెప్పింది. సరే సిరి, మీరు ఉండే ఏరియా ఇక్కడికి 1 అవర్. రేపు మార్నింగ్ ఏ టైంలో ఖాళీ ఉంటావో చెప్పు. నేనొస్తాను అని అడిగింది వసుధ. ఇడియట్! నువ్వు రావడానికి పర్మిషన్ దేనికే? నువ్వు ఏ టైంలో అయినా రావచ్చు. వచ్చే ముందు ఫోన్ చెయ్యి. ఒకవేళ నీకేమైనా ఇబ్బందయితే చెప్పు. నేను కారు పంపిస్తాను. అయినా ఇవన్నీ కాదు. రేపు నువ్వు ఏ టైంకి బయలుదేరతావో చెప్పు. నీ లొకేషన్ నాకు షేర్ చెయ్యి. నేనే నీకు కారు పంపిస్తాను. ఇంక నువ్వేం మాట్లాడకు అని చెప్పి ఫోన్ పెట్టేసింది శిరీష. శిరీషకి ఫోన్లో తన లొకేషన్ షేర్ చేసింది వసుధ. తర్వాత ఆలోచనలో పడిపోయింది వసుధ. తనేమైనా తప్పు చేస్తోందా? తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయకుండానే తప్పటడుగు వేస్తోందా? అని సందేహంలో పడిపోయింది. మరోసారి పిల్లలతోటి, శేఖర్ తోటి కూర్చోబెట్టి మాట్లాడదాము అని అనుకుంది వసుధ. కాని వాళ్ళు తన మాట వింటారు అన్న నమ్మకం ఆమెకు లేదు. ప్రయత్నమే చేయకుండా తన పాటికి తను నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపించింది. వసుధ తన జీవితానికి మరో అవకాశం ఇద్దాము అనుకుంది. కానీ శేఖర్ ఆమెకి ఆ అవకాశం లేకుండా చేశాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వస్తూనే వసుధని పిలిచాడు. పిలిచాడు అంటే పేరు పెట్టి పిలిచాడు అని కాదు అర్థం. ఇదిగో నిన్నే, ఎక్కడున్నావ్? ఇట్రా అంటూ గట్టిగా అరిచాడు. నిజానికి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో అతనెప్పుడూ ఆమెని పేరు పెట్టి పిలవలేదు. పేరు పెట్టి మాత్రమే కాదు, ప్రేమగా కూడా పిలవలేదు. ఇప్పుడు కూడా అదే అధికారం ఆ గొంతులో. ఎప్పటిలాగే కిచెన్‌లో పని చేసుకుంటూ ఉన్న వసుధ అతని మాటలకు చేతులు తుడుచుకుంటూ బయటకొచ్చి నిలబడింది. అప్పటికే పిల్లలు హాల్లో కూర్చొని మొబైల్‌లో మునిగిపోయున్నారు. శేఖర్‌తో పాటు స్మిత కూడా వచ్చింది. శేఖర్ అరిచిన విధానానికి పిల్లలు కూడా ఏం జరుగుతుందో అన్నట్లుగా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉండిపోయారు. వసుధ బయటికి రాగానే శేఖర్ తన చేతిలో ఉన్న కాగితాలను ముందుకు పెట్టి, వీటి మీద సంతకాలు పెట్టు. మనిద్దరం మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటున్నట్లుగా పేపర్స్ రెడీ చేయించి తీసుకొచ్చాను. ఓహో, నీకు మ్యూచువల్ డైవర్స్ అంటే అర్థం కాదేమో. మనిద్దరూ పరస్పర అంగీకారంతోటే విడిపోతున్నట్లుగా ఈ కాగితాల్లో ఉంది. నీకు ఎలాగో అర్థం కాదు, అందుకే చెప్తున్నాను. మర్యాదగా వీటి మీద సంతకం పెట్టు అని కోపంగా అన్నాడు. వసుధ ఆ కాగితాలను చేతిలోకి తీసుకొని వాటి వైపు నిర్లిప్తంగా చూసింది. ఆమె వాటిని చదవడానికి ప్రయత్నం చేస్తోంది అని అనుకొని శేఖర్ పెద్దగా నవ్వుతూ, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తావు? ఒకవేళ నువ్వు చదవడానికి ప్రయత్నం చేసినా అందులో ఏముందో నీకు అంత తొందరగా అర్థం కాదులే కాని నోరు మూసుకొని సైన్ పెట్టు అని ఎగతాళిగా అన్నాడు శేఖర్.
అప్పుడు నోరు విప్పింది వసుధ. ఇదే మీ ఆఖరి నిర్ణయమా? మీరు నన్ను వదిలేయాలనే నిర్ణయం తీసుకున్నారా? అని అడిగింది. నీ మట్టి బుర్రకి ఎన్నిసార్లు చెప్పాలి? నీతో నేను ఉండలేను. ఇక మీదట నేను నీతో సంసారం చెయ్యలేను. కాబట్టే విడాకుల కోసం ఈ కాగితాలు తీసుకొని వచ్చాను. త్వరగా సంతకాలు పెట్టు అని విసుగ్గా అన్నాడు శేఖర్. పిల్లల గురించి ఆలోచించారా? వాళ్ళకి అమ్మానాన్నలుగా మన అవసరం ఉంది. వాళ్ళ భవిష్యత్తు బావుండాలి అంటే మనిద్దరం కలిసి ఉండాలి. కనీసం వాళ్ళ గురించైనా ఒకసారి ఆలోచించొచ్చు కదా! అని నిస్సహాయంగా అన్నది వసుధ. చూడు, నాకు నువ్వు నీతివాక్యాలేమీ చెప్పనవసరం లేదు. పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాలో నాకు బాగా తెలుసు. ఇంకో విషయం నువ్వు మర్చిపోయావేమో, పిల్లలకి కూడా నువ్వంటే ఇష్టం లేదు. నిజానికి నీకంటే స్మిత అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం. వాళ్ళకి మేమిద్దరం మంచి లైఫ్ ఇవ్వగలం. నువ్వు వాళ్ళ గురించి చాలా ఎక్కువగా ఆలోచించి ఉన్న కాస్త మట్టి బుర్రని ఇంకా వేస్ట్ చేసుకొని అవసరం లేదు. మర్యాదగా సంతకం పెట్టు అని బెదిరించినట్టుగానే అన్నాడు శేఖర్. చివరిసారిగా అడుగుతున్నాను. ఒక్కసారి ఆలోచించొచ్చు కదా! మీకు నేను ఎలా ఉంటే ఇష్టమో అలానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వచ్చు కదా! అని దాదాపు బతిమిలాడుతున్నట్లుగానే అడిగింది వసుధ. ఏంటి, బతకలేనని భయపడుతున్నావా? లేకపోతే ఇంట్లోంచి గెంటేస్తానేమోనని భయపడుతున్నావా? పిల్లలకి ఆయాగా, ఈ ఇంట్లో పని మనిషిగా నువ్విక్కడ పడుండొచ్చు. నిన్ను ఎవరూ మెడపెట్టి బయటికి గెంటడం లేదు. కాకపోతే ఇన్నాళ్ళు నా భార్యగా నీకు సొసైటీలో ఒక స్థానం ఉండేది. ఇక మీదట అది ఉండదు. నగలు, కాస్ట్లీ చీరలు అన్నీ అనుభవించావు కదా! ఇక నుంచి అవి ఉండవు అని బాధపడుతున్నావేమో అని కోపంగా అన్నాడు శేఖర్. ఇక తను ఎంత చెప్పినా శేఖర్ మారడు అన్న సంగతి అర్థమైంది. వెంటనే పిల్లల వైపు తిరిగి, మీ అభిప్రాయం కూడా ఇదేనా? అని అడిగింది. అమ్మా, ఇప్పుడెందుకంత సీన్ క్రియేట్ చేస్తావు? డాడీ చెప్పిన దాంట్లో తప్పేముంది? నువ్వెలాగూ ట్రెండ్‌కి తగ్గట్టుగా అప్‌డేట్ అవ్వవు. మరలాంటప్పుడు ఇలానే జరుగుతుంది అని విసుగ్గా అన్నాడు రిషి. అవును మమ్మీ, అన్నయ్య చెప్పింది నిజమే. మాకు కూడా స్మిత ఆంటీ అంటేనే ఇష్టం. మా ఫ్రెండ్స్ అందరికీ గ్రేట్‌గా పరిచయం చేసుకోవచ్చు. నీ బోరింగ్ మాటలు వినే పని కూడా తప్పుతుంది అని విసుగ్గా అన్నది రితిక. ఒక్క క్షణం పిల్లల్ని చూస్తే జాలేసింది. ఇంకా ప్రపంచాన్ని పూర్తిగా చదవని వాళ్ళు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో వాళ్ళకు తెలియదు. ఒక బంధాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఎంత కష్టపడాలో వాళ్ళకు తెలియదు. ఇప్పుడు తను చెప్పాలి అనుకున్నా వినే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ కాగితాల మీద సంతకం పెడితే మీరు నేను విడిపోయినట్లేనా? అని మరోసారి అడిగింది వసుధ. 6 నెలలు ఒకే ఇంట్లో కలిసుండాలి. ఆ తర్వాత ఎవరి దారి వారిది. నీకెలాగూ వేరే దారి లేదు కాబట్టి జాలితో ఈ ఇంట్లో ఉండనిస్తున్నాను అని నిర్లక్ష్యంగా అన్నాడు శేఖర్. అంటే దీని మీద సంతకం పెట్టిన దగ్గర నుంచి నా మీద మీకు ఏ అధికారం ఉండదు. అంతే కదా? అని మరోసారి అడిగింది వసుధ. వసుధ ఎందుకలా మాట్లాడుతుందో శేఖర్‌కి మొదట అర్థం కాలేదు. కానీ ఆమె అడిగిన విధానానికి మాత్రం కోపమొచ్చింది. ఏయ్! ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు అధికారాల గురించెందుకు? నేను ముష్టి వేస్తేనే నీకు తిండి. లేకపోతే ఆకలితో మాడి చస్తావు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని అన్నాడు. మీ జాలి నాకక్కర్లేదు శేఖర్ గారు. నేనడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టిన తర్వాత నా మీద మీకు ఎలాంటి అధికారం ఉండదు. అంతే కదా? అని మరోసారి రెట్టిస్తూ అడిగింది వసుధ. ఆమెలో ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉందో శేఖర్‌కి అర్థం కాలేదు కానీ, ఒక రకమైనటువంటి చులకన భావం ఆమె మీద ఉండడం వల్ల ఎక్కడికి పోతుందిలే అనే ఉద్దేశంతో, అవును, నువ్వు నా మీద ఆధారపడనంత వరకు నీ మీద నాకు అధికారం చలాయించే హక్కు లేదు అని చెప్పాడు. సరే, నేను ఈ కాగితాల మీద సంతకాలు పెడతాను. కానీ నాది ఒక కండిషన్. ఇక మీదట నా జీవితాన్ని నియంత్రించే హక్కు మాత్రం మీకు లేదు. ఈ 6 నెలలు మాత్రం మీ భార్యగా మీ కళ్ళ ముందే ఉంటాను అని అన్నది వసుధ. ఆమె మాటలకు స్మిత అడ్డు వస్తూ, శేఖర్ ఏంటిది? ఇప్పుడు తను నీ భార్యగా ఈ ఇంట్లోనే ఉంటానంటోంది. కానీ నేను ఇల్లు వెకేట్ చేశాను కదా! రేపే ఇక్కడికి షిఫ్ట్ అవుతాను అని చెప్పాను కదా! మరి మళ్ళీ డెసిషన్ మార్చుకోవాలంటే ఎలా? అని కంగారుగా అడిగింది స్మిత. ఇక్కడెవరూ బాధపడాల్సిన అవసరం, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికిష్టం వచ్చినట్లుగా వాళ్ళుండొచ్చు. నేను కేవలం ఈ 6 నెలలు ఈ ఇంట్లో మనిషిగా ఉంటాను అని చెప్పానంతే. ఈ కాగితాల మీద సంతకం పెట్టిన దగ్గర నుంచి ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అని నిష్కర్షగా చెప్పింది వసుధ. ఇన్ని సంవత్సరాలలో వసుధ అంత గట్టిగా, అంత ఖచ్చితంగా మాట్లాడడం శేఖర్ ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి ఏదో కొత్త వ్యక్తిని చూస్తున్నట్లుగా అనిపించింది.
ఆమె అంత పొగరుగా మాట్లాడడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎలాగైనా ఆమెను కించపరచాలి అన్న ఉద్దేశంతో, ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు కానీ, కాగితాల మీద సంతకం పెట్టు. ఇంతకీ సంతకం పెట్టడం వస్తుందా? లేకపోతే వేలిముద్ర వేస్తావా? ఎప్పుడో చదువుకొని చదువు. ఇంకా గుర్తుందా? లేదా? అని ఏదో పెద్ద జోక్ వేసినట్టుగా నవ్వాడు శేఖర్. పిల్లలు, స్మిత కూడా అతని నవ్వుతో స్మృతి కలిపారు. వాళ్ళందరి వైపు వెటకారంగా చూస్తూ ఆ కాగితాలను చేతిలోకి తీసుకొని అందంగా సైన్ చేసింది వసుధ. అది కూడా కాలిగ్రఫీలో. ఆమె సంతకం చేసిన స్టైల్ చూసి ఒక్కసారి శేఖర్‌తో పాటు స్మిత కూడా ఆశ్చర్యపోయింది. ఏదో ముగ్గులు వేసి నేర్చుకున్న సంతకం బానే పెట్టావులే అని ఆమెని మరోసారి ఇన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడు శేఖర్. థ్యాంక్ యూ మిస్టర్ శేఖర్ గారు. ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళింది వసుధ. లోపల నుంచి కొన్ని థింగ్స్ తీసుకొని బయటకు వచ్చింది. వాళ్ళ ముందు తన సూట్‌కేస్ ఓపెన్ చేసి తన నగలు, కొన్ని పేపర్స్ తీసి బయటపెట్టింది. ఆ నగలలో ఉన్న ఒక నెక్లెస్ చూసి, వావ్! శేఖర్, ఈ నెక్లెస్ నాకు చాలా బావుంటుంది కదా! అంటూ ఒక నెక్లెస్ చేతిలోకి తీసుకుంది స్మిత. వసుధ ఆ నెక్లెస్‌ని స్మిత చేతుల్లోంచి విసురుగా లాక్కొని, ఇది మా పుట్టింటి వాళ్ళు నా కోసం చేయించిన నగలు. మన పెళ్ళైన ఇన్ని రోజుల్లో మీరు నా కోసం చేయించిన నగలంటూ ఏమీ లేవు. ఒకవేళ మీకేమైనా గుర్తుంటే చెప్పండి. మీవి మీకిచ్చేస్తాను. అలాగే ఇక చీరలు. కేవలం మా పుట్టింటి వాళ్ళు నాకు తీసుకున్న చీరలు మాత్రమే నేను తీసుకున్నాను. మీరు కొన్నవన్నీ బీరువాలోనే ఉన్నాయి. మీకు సంబంధించిన వస్తువులేవీ నేను తీసుకోలేదు. మీరు కొన్న ఆస్తిపాస్తులేవీ నా పేరు మీద మీరు పెట్టలేదు. కాబట్టి మీకా టెన్షన్ లేదు. ఇక ఇక్కడ ఉన్న సర్టిఫికెట్స్ కానీ, కాగితాలు కానీ పూర్తిగా నాకు సంబంధించినవి. మీరింకా ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు అని అన్నీ టేబుల్ మీద పెట్టి నిలబడింది వసుధ. మీ పుట్టింటి వాళ్ళిచ్చిన నీ ముష్టి ప్రాపర్టీ గురించి ఎవ్వరూ ఇక్కడ ఎదురు చూడట్లేదులే కానీ, ఇవన్నీ మర్యాదగా ఇక్కడి నుంచి తీసేశాయి అని విసుగ్గా అన్నాడు శేఖర్. ఆ ప్రాపర్టీ విలువ గనక తెలుసుకొని ఉంటే అతనలా మాట్లాడి ఉండేవాడు కాదేమో. అందుకే అతని వైపు నిర్లక్ష్యంగా ఒక చూపు చూసి వసుధ తన మనసులో మాట చెప్పడం మొదలుపెట్టింది. రేపటి నుంచి నేను స్టోర్ రూమ్ బాగు చేసుకుని ఈ 6 నెలలు అందులోనే ఉండబోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వసుధ. అదే రోజు స్మిత డాలీని తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చేసింది. స్మిత ఇంట్లోకి వచ్చిన సందర్భంగా అందరూ పార్టీ చేసుకోవడానికి బయటికెళ్ళిపోయారు. వసుధ ఒక్కతే ఇంట్లో ఉంది. ఆమెకి ఏమీ తినాలి అనిపించలేదు. ఆమె ఏమైనా తిన్నదా లేదా అని పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఒంటరిగా అయిపోయినట్లుగా అనిపించింది. నిజానికి ఈ ఒంటరితనం ఈ రోజుది కాదు. ఆ విషయం ఆమెకు కూడా తెలుసు. కానీ ఎందుకో ఒక బంధాన్ని తెంచుకునేటప్పుడు ఆ మాత్రం బాధ ఉండడం సహజమే కదా! మరుసటి రోజు ఎప్పట్లాగే తెల్లవారుజామున నిద్రలేచింది వసుధ. తను ఇంకా 6 నెలల పాటు ఆ ఇంటి ఇల్లాలు. తన బాధ్యతలను తను మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నిశ్శబ్దంగానే ఇంటి పనులన్నీ పూర్తి చేసింది. శేఖర్ పనుల్లో మాత్రం తలదూర్చలేదు. ఎప్పుడూ తను నిద్రలేచేటప్పటికి అన్నీ అమర్చిపెట్టి ఉంటాయి. కానీ ఈరోజు అవేమీ లేకపోవడంతో శేఖర్‌కి కొంచెం అసహనంగా అనిపించింది. విసుగ్గా "ఇదిగో నిన్నే" అంటూ గట్టిగా అరిచి పిలిచాడు. వసుధ వెళ్లి మౌనంగా నిలబడింది. "నువ్వింకా 6 నెలలు నా ఇంట్లోనే ఉండాలి. నేను పెట్టే తిండే తినాలి. ఈ 6 నెలల తర్వాతనే మనకు విడాకులొస్తాయి. సిగ్గు లేకుండా ఇంట్లో పడి తినకుండా కొంచెం పనులు కూడా చేస్తూ ఉండు" అని అరవడం మొదలుపెట్టాడు శేఖర్. అంతలో పక్క గదిలో ఉన్న స్మిత అక్కడికొచ్చింది. వసుధ నిర్లిప్తంగా స్మిత వైపు చూసి, రేపటి నుంచి ఆయనకు సంబంధించిన పనులు మీరు చూసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇక మీదట చేయాల్సింది మీరే కదా! అని అన్నది. తనని నేను పెళ్లి చేసుకున్న తర్వాత తన బాధ్యతలేంటో తనకు తెలుస్తాయి కానీ, తను నీలాగా పల్లెటూరు బైత్ కాదు. చెప్పాను కదా! నీకు తిండి ఫ్రీగా పెట్టడం నా వల్ల కాదు. నువ్వు ఈ 6 నెలలు ఈ పనులన్నీ చేసి తీరాల్సిందే అని కోపంగా అన్నాడు శేఖర్. వసుధ సైలెంట్‌గా అతనికి కావాల్సినవన్నీ తీసి అక్కడ పెట్టి బయటికెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత స్మిత శేఖర్‌తో మాట్లాడడం మొదలుపెట్టింది. శేఖర్, మీ ఆవిడ పద్ధతి నాకేమీ నచ్చడం లేదు. ఎలాగూ మన పెళ్ళైన తర్వాత కూడా ఆమెను ఇక్కడే ఉంచాలి అని అంటున్నావు కదా! కనీసం ఈ పనులు కూడా చేయకపోతే ఎలా? కేవలం తను పనులు చేస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే తను నీతో ఉండడానికి ఒప్పుకున్నాను. తను ఇదే ఇంట్లో ఉంటే కనుక తనే నీ భార్యగా అనిపిస్తుంది. ఇప్పుడు తను పనులు కూడా చెయ్యనంటే ఎలా? అసలు మనకి ఈ న్యూసెన్స్ ఎప్పుడు వదిలిపోతుంది? అని చిరాగ్గా అన్నది స్మిత. డోంట్ వరీ స్మిత. నేను లాయర్‌తో మాట్లాడాను. మ్యూచువల్ అండర్‌స్టాండ్‌తో డైవర్స్ కాబట్టి 6 నెలలు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం 3 మంత్స్‌లో మాకు డైవర్స్ వచ్చేస్తాయి.
వెంటనే మనం పెళ్లి చేసుకుందాము అని నవ్వుతూ అన్నాడు శేఖర్. ఓహ్! గ్రేట్. నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను అని నవ్వుతూ అన్నది స్మిత. వాళ్ళ సంభాషణ మొత్తం ఇంగ్లీష్‌లో నడిచింది. వాళ్ళు ఎలాగూ వసుధకి ఇంగ్లీష్ అర్థం కాదు అన్న ఉద్దేశంతో ఆమె గురించి కూడా కొద్దిసేపు జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు. ఆ తర్వాత పిల్లల్ని కూడా స్కూల్‌కి వెళ్ళడం కోసం లేపలేదు. వాళ్ళు కూడా లేటుగా లేచారు. దాంతో కొంచెం హడావిడి పడిపోతూ రిషి వసుధ మీద విసుక్కున్నాడు. ఏంటి మమ్మీ ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చెయ్యవు. నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావేమో అనిపిస్తుంది. మమ్మల్ని స్కూల్‌కి త్వరగా పంపించాలి అని తెలుసు కదా! కాస్త ముందు లేపొచ్చు కదా! అని కోపంగా అన్నాడు రిషి. నేను ఈ ఇంటి పని మనిషిని బాబూ. కొద్ది రోజులే కదా నేను మీకు మమ్మీని. ఆ తర్వాత మీకు కొత్త మమ్మీ వస్తుంది కదా! అందుకే ఇప్పటినుంచి అలవాటవుతుంది అని నేను మిమ్మల్ని లేపలేదు. ఈ రోజే కాదు, రేపటినుంచి నేను మిమ్మల్ని లేపను. మీరే అలారం పెట్టుకొని లేవండి అని ఖరాఖండిగా చెప్పింది వసుధ. మమ్మీ, నువ్వు టూ మచ్‌గా బిహేవ్ చేస్తున్నావు. ఒకవేళ నీకు మమ్మల్ని నిద్ర లేపడం ఇష్టం లేకపోతే ఆ విషయం రాత్రి చెప్పుండొచ్చు కదా! స్మిత ఆంటీకి చెప్పేవాళ్ళం. తనే మమ్మల్ని రెడీ చేసి ఉండేది అని విసుగ్గా అన్నది రితిక. ఇప్పుడు చెప్పాను కదా! ఇక నుంచి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని చెప్పింది వసుధ. చూడు వసుధ, నువ్వు ఈ ఇంటి పని మనిషివి. ఈ పనులన్నీ చేయడం నీ బాధ్యత. నిన్ను ఉత్తగా ఎవరూ పోషించరు. నోరు మూసుకొని రోజూ ఎలా ఇంట్లో పనులు చేస్తావో అలా చేస్తేనే ఈ ఇంట్లో ఉంటావు. లేకపోతే ఈ కాస్త నీడ కూడా నీకు దొరకదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు శేఖర్. వసుధ మౌనంగా లోపలికెళ్ళిపోయింది. కనీసం ఈ 6 నెలలు అన్నా భర్తలో, పిల్లల్లో మార్పొస్తుందేమో చూద్దాము అన్న ఉద్దేశంతో ఆమె అక్కడే ఉండడానికి సిద్ధపడింది కానీ, అది కూడా ఆమెకు అడియాసే అవుతుంది అన్న సంగతి ఆ క్షణం ఆమెకి తెలియదు. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిరీషకి మెసేజ్ చేసింది. శిరీష వసుధ కోసం కారు పంపించింది. గంట ప్రయాణం తర్వాత వసుధ శిరీష ఇంటికి చేరుకుంది. శిరీష ఇల్లు చాలా పెద్దది. దాదాపుగా రాజమహల్ లాగా ఉంది. వసుధ వాళ్ళు ఉండే ఇంటితో కంపేర్ చేసుకుంటే ఇంకా చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. వసుధని చూడగానే చాలా ఆప్యాయంగా ఎదురొచ్చింది శిరీష. కానీ వసుధని తన అవతారాన్ని చూసి శిరీషకి దాదాపుగా ఏడుపొచ్చినంత పనైంది. వసుధా, ఏంటే ఇలా అయిపోయావు? ఎంత చలాకీగా, ఎంత ఉత్సాహంగా ఉండేదానివి. అసలేమైందే నీకు? ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా? అంటూ ప్రేమగా అడిగింది శిరీష. అలాంటి ప్రేమను చూసి దాదాపు చాలా సంవత్సరాలైపోవడంతో అప్రయత్నంగానే వసుధ కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. కనీసం నువ్వు తిన్నావా అని అడిగేవాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. శిరీషని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది వసుధ మొదటిసారిగా. ఇన్ని సంవత్సరాల అవమానాల భారం తీరిపోయేలాగా కడుపారా ఏడ్చింది. ఆమెని కాసేపు ఏడవనిచ్చింది శిరీష. కొన్నిసార్లు మనసులో భారం దిగిపోవాలి అంటే కన్నీళ్లకు మించిన ఓదార్పు లేదు. అందుకే ఆమె మనసులో భారం దిగిపోయే వరకు ఆమె ఏడుస్తూనే ఉండిపోయింది. కొద్దిసేపటి తర్వాత కొన్ని వాటర్ వసుధకి ఇచ్చి స్థిమితంగా కూర్చోబెట్టింది శిరీష. ఇప్పుడు చెప్పు వసు, అసలేంటి నీ సమస్య? దేనికైనా ఒక పరిష్కారం అనేది ఉంటుంది. నిజానికి ఆ విషయం నీతో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన గ్యాంగ్‌లో నువ్వే డేరింగ్ పర్సన్‌వి. అలాంటిది నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. అసలేం జరిగిందో చెప్పు. నీ గుండెల్లో భారం కొంతవరకన్నా తీరుతుంది అని అన్నది శిరీష. టూకీగా తన కథ మొత్తం చెప్పింది వసుధ. వసుధ చెప్పిన మాటలు మొత్తం విన్న తర్వాత శిరీష పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. వసుధకి ఆమె ఎందుకంతలా నవ్వుతుందో అర్థం కాలేదు. సిరి, స్టాప్ ఇట్. ఎందుకలా నవ్వుతున్నావు? నా కథ వింటుంటే నీకు జోక్‌గా ఉందా? అని కోపంగా అడిగింది వసుధ. లేదు వసు, నిజంగానే నవ్వొస్తోంది. లేకపోతే నువ్వు అన్‌ఎడ్యుకేటెడ్ ఏంటి? అతను అన్ని మాటలు అంటున్నా కానీ నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? లేదు, నేను చదువుకున్నాను, నాకు కూడా అన్నీ తెలుసు అనే విషయం నువ్వు చెప్పొచ్చు కదా! నువ్వు ఎన్నిసార్లు మనకు కాలేజీలో ఉపన్యాసాలివ్వలేదు? నువ్వు ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ ఉంటే నీ యాక్సెంట్ చూసి ఎంతమంది నీకు ఫ్యాన్స్ అయ్యారో మర్చిపోయావా? మరి నువ్వెందుకలా వాళ్ళ ముందు సైలెంట్‌గా ఉండిపోయావో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. నిన్ను చూస్తుంటే కాదు, నిజానికి వాళ్ళని తలుచుకుంటుంటే నాకు నవ్వొస్తోంది అని అన్నది శిరీష. నా భర్తకి ఏ విషయంలోనైనా నేను తనకంటే ఎక్కువ అని తెలిస్తే అతను సహించలేడు. పిల్లల కోసం అన్నీ భరించాల్సి వచ్చిందే అని బాధగా అన్నది వసుధ. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక నువ్వేంటో ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతకీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావో అది చెప్పు అని సీరియస్‌గా అంది శిరీష. నాకు ఒక ఉద్యోగం కావాలి.
నువ్వేమైనా చూసి పెట్టగలవా అని జాలిగా అడిగింది వసుధ. నీ పేరు మీద ఒక పెద్ద గార్మెంట్ కంపెనీ రన్ అవుతోంది పిచ్చిదానా. నువ్వు ఉద్యోగం కోసం నా దగ్గరికి వచ్చి అడుగుతున్నావు అని తనలో తనే అనుకుంది శిరీష. మరి వసుధ జీవితం ఏ మలుపు తిరగబోతోందో ముగింపు తరువాయి భాగంలో. స్టోరీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.